గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను రాష్ట్ర మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగు ఉందని పేర్కొన్నారు. ఆయన తనకు సన్నిహితుడని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ గౌరవ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. మేమందరం కూడా డాక్టర్స్తోని కూడా మాట్లాడటం జరిగింది. నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయటం జరిగింది. ఐసీయూలోనే వారు ఇంకా రాబోయే 2 రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది. మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావటం జరిగిందని మరి డాక్టర్స్ చెప్పడం జరిగింది. అని అన్ని రీతిల్లో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి. మరి ప్రభుత్వం తరఫున కూడా ఒకటి మా శాసనసభ్యులు, రెండవది నాకు కూడా చాలా దగ్గర సన్నిహితులుగా, మా ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా మాకు కూడా బాగా సుపరిచితులు. నేను, మా భానుప్రసాద్ గారు, మా శాసన మండలి సభ్యులు ఇప్పుడే మరి మొదటగా మరి వారి గురించి తెలుసుకోవడానికి, రెండవది డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి కండిషన్ కూడా తెలుసుకోవాలని, కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్సకి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని వారికి తెలియజేయడం జరిగింది. రికవరీ విషయంలో ఆసుపత్రి వారు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట భాజపా ఎంపీ ఈటెల రాజేంద్ర విచారణ ముగిసింది. భారాస హయాంలో ఆర్థిక మంత్రిగా ఈటెల పనిచేసిన నేపథ్యంలో ఆయనను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఆ శాఖకు అన్ని విషయాలు తెలియవని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్రేమీ లేదు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్నారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. నా కణతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతా. తప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తెలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయట పెట్టాలి. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ 100 సార్లు చెప్పారు. ఈ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించా అని ఈటెల రాజేంద్ర అన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఆయన కాళేశ్వరం కమిషన్కు ఈటెల చెప్పినట్లు సమాచారం. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫారసు మేరకు కేబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు. సిడ్బ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషన్ను తమ్మిడిహాటి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డిపిఆర్తో ఉందని చెప్పారు. బ్యారేజీలో నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అని ఈటెలను కమిషన్ ప్రశ్నించిన నిర్మాణం అంశాలన్నీ నీటి పారుదల శాఖ కిందికే వస్తాయని ఈటెల బదిలిచ్చారు. ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 140 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు,
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడి గట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి తుర్కపల్లి ప్రజలకు రైల్వే చక్రబంధం నుండి విముక్తి కలిగించడానికి తుర్కపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకొని పనులు ప్రారంభించామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే బరి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రైల్వే, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తుర్కపల్లి ఆర్యూబీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అధికారులు సమన్వయం చేసుకుని త్వరలో ఆర్యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తుర్కపల్లి రైల్వే గేట్ సమీపంలో మురుగునీరు వచ్చి రైల్వే గేట్ దగ్గర ఆగిపోవడంతో దానికి వేఅవుట్ చూపించాలని జలమండలి, రైల్వే అధికారులు సమన్వయం చేసుకుని బాక్స్ డ్రైన్ ఆర్యూబీతో పాటు నిర్మించాలని తుర్కపల్లి రైల్వే గేట్ సమీపంలో గల ప్రాథమిక పాఠశాలకు చెందిన స్కూల్ స్థలం నుండి సర్వీస్ రోడ్డు తీసుకుంటున్నాము. దానికి అనుమతి కలెక్టర్ గారు పరిష్కరించారు. ఆ ల్యాండ్కు సంబంధించిన విషయాన్ని CCLకు పంపడం జరిగిందని, అక్కడి నుంచి క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందని, అన్ని రకాల ఎన్ఓసీలు రైల్వే అధికారులకు ఇవ్వడం జరిగింది. త్వరలోనే తుర్కపల్లి ఆర్యూబీ పనులు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఎంతో కాలంగా నెలకొన్న రైల్వే గేట్ సమస్య నుంచి త్వరలో ప్రజలు విముక్తి చెందుతారని ఎమ్మెల్యే తెలిపారు. అంటే మళ్ళీ మనం ఏదైనా ఒక ఆల్టర్నేట్ దాని గురించి చేయగలుగుతాం. ఇప్పుడే ఈ బ్రిడ్జ్ కట్టాడు, మళ్ళీ లేదంటే ఇష్యూ అవుతుంది. ఎప్పుడు కూలింగ్ వాటర్ లాగింగ్ అవుతుంది, ప్రతిసారి ఇష్యూస్ 2 days కొంచెం ప్లీజ్. ఇంకోటి ప్రాజెక్ట్ వాళ్ళు మీ ఎన్ఓసి ఒకటి కావాలి సార్. ఇంజనీర్ గారు మీరు ఒక ఎన్ఓసి ఇచ్చారని. ఇవాళ తుర్కపల్లి ఆర్యూబీ ఇన్స్పెక్షన్ అవుతుంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా HMWS మురుగునీళ్ళు వచ్చి అక్కడ రైల్వే గేట్ దగ్గర ఆగిపోవడం మనం చూస్తున్నాం. దానికి వేఅవుట్ చూపించడానికి రైల్వే అధికారులను కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే బాక్స్ డ్రైన్ కడుతున్నారో దాంతో పాటు దీన్ని కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా మన స్కూల్ ల్యాండ్ నుంచి కూడా సర్వీస్ రోడ్ కొంచెం తీసుకుంటున్నారు. దాని పరిస్థితి కూడా మనం కలెక్టర్ గారు ఇవాళ మనకు సాల్వ్ చేసేసారు. అంటే CCLAకి పంపించారు, CCLA క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగా ఇప్పుడు రైల్వే అధికారులకు ఎన్ఓసీలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏవైతే ఎన్ఓసీలు ముట్టాలో అన్ని ఎన్ఓసీలు ముట్టినాయి. దాన్ని త్వరలోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్కు ఇటీవలే నియమితులైన నూతన పాలక కమిటీ సభ్యులు టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఎంతో పేరొందిన దేవాలయం, ఎంతో విశిష్ట ఉందని, అలాంటి దేవాలయానికి పాలక కమిటీ సభ్యులుగా నియమితులవ్వడం అదృష్టమని, అనునిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారని, ఆలయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆలయానికి పార్కింగ్ సమస్య ఉందని, అది పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దామని, ఆలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. కొత్త సభ్యులందరికీ, చైర్మన్తో పాటు ధర్మకర్తలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వీరికి చాలా అదృష్టం. హైదరాబాద్లోనే అతిపెద్ద ఆలయం గణేష్ టెంపుల్, దాంతోపాటు ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకత స్వయంభూ గణపతి మహారాజ్. అదే కాకుండా ఎన్నో సంవత్సరాలది పురాతన ఆలయం. ఇంత పెద్ద ఆలయానికి, ఇంత విశిష్ట ఉన్న ప్రసిద్ధిగాంచిన ఆలయానికి వీళ్ళు సభ్యులు కావడం మీ అందరి అదృష్టం. మీరు ఈ ఆలయానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినప్పుడు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు చెప్పడం జరిగింది, అర్చకులు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ
మీరు పూర్తి చేస్తారని మీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మీకు అన్ని విధంగా సహాయ సహకారాలు అందించి ఈ టెంపుల్కి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఉంది, ఇమీడియట్గా మీరు ఏ విధంగా అయితే ఇలా ప్రమాణం చేశారో టెంపుల్ రూల్స్ రెగ్యులేషన్స్ అదే మాదిరిగా మీరు ఇంకొక ప్రమాణం కూడా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ విచ్చేస్తున్న భక్తులకి పార్కింగ్కి ఇబ్బంది కాకుండా చూడాలని కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. దానికి నేను పూర్తి స్థాయిలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈ పక్కకున్న రైల్వే స్టేషన్లు కూడా మాట్లాడి వాళ్ళకి పార్కింగ్ ఇప్పిస్తూ చూస్తాను. కాంగ్రెస్ పార్టీ మీకు ఈ అవకాశం ఇచ్చింది, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందిస్తూ మిమ్మల్ని గుర్తించి మీ పేర్లను కూడా అధిష్టానాన్ని పంపిస్తే అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి మీరు మీద నమ్మకం పీసీసీ బతుకమ్మ కుంటా విషయంలో హైడ్రా కమిషనర్ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నీతి నిజాయితీ ఆఫీసర్న చెప్పుకునే రంగనాథ్ అంబర్పేట్ డివిజన్లో గల భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీలో పార్కులను కబ్జా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు చైర్ నుంచి వాటిని రక్షించాలని డిమాండ్ చేశారు. కుంటల పేర్లు నగరంలో చాలా చోట్ల ఉన్నాయి. మాసబ్ ట్యాంకర్స్ నల్లకుంట, నాగమయ్య కుంట చోట్ల కూడా తవ్వకాలు జరపాలని హైడ్రాను ప్రశ్నించారు. బతుకమ్మకుంట అనే పేరుతోటి మా 563/1 సర్వే నంబర్లో అంబర్పేట్ సర్వే నంబర్లో పెట్టిన ల్యాండ్ పైన ఏదైతే మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పుడు సమాచారం మీడియాకి ఇస్తున్నారో, మీడియాలో అంత తప్పుడు సమాచారం వస్తుందో దాన్ని ఖండిస్తూ ఇవాళ ప్రజల ముందుకు మరి తిరిగి దాన్ని నిజాలు తీసుకురావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాము, ఇది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, మాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద ఉంది. దాని పొజిషన్ నాకు ఆల్రెడీ డెలివర్ చేసినారు 2002లో. అయితే మొన్న నవంబర్లో దాంట్లో కాపాడుతూ వచ్చినా మా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నడుస్తుంది కనుక దాంట్లో పెండింగ్ ఉంది. ఈ లోపల నవంబర్లో నన్ను హౌస్ అరెస్ట్ చేసి 13 తారీఖు నాడు హైడ్రా ప్రోద్బలంతో మన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నా హౌస్ అరెస్ట్ చేసి హైడ్రా మొత్తం ఎక్విప్మెంట్ ని నా భూమిలోకి 531లోకి చొచ్చుకొని వచ్చి చదువు ఉన్న ల్యాండ్ కి తవ్వడం స్టార్ట్ చేసింది. అంటే చెట్ల గిన్నె తీయడం. దానికి ఇమీడియట్ మేము హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి 14 తారీఖు నాడు హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఆ స్టేటస్ కో ఇచ్చినా కానీ వాళ్ళు అలాగే పొదలు అవన్నీ తవ్వడం కంటిన్యూ చేసినారు. దానిపైన కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. అయితే ఆ రిట్ అనేది జనవరిలో డిస్మిస్ అయ్యింది. డిస్మిస్ కాగానే అప్పీల్ వెళ్తే అప్పీల్ అలౌ చేస్తూ అంటే అప్పీల్ని డిస్పోజ్ చేస్తూ మమ్మల్ని ట్రయల్ కోర్టుకు వెళ్ళమని చెప్పినారు. ట్రయల్ కోర్టు వెళ్ళేటప్పుడు కింద రిట్ పిటిషన్ అయితే జడ్జి గారు అబ్జర్వేషన్ చేసారో దాన్ని కన్సిడర్ చేయొద్దు, మా వారి ఏ కోర్టు కన్సిడర్ చేయకుండా ఫ్యాక్ట్స్ మీద అడ్జుడికేట్ చేయమనేసి ట్రయల్ కోర్టుకు పంపించడం జరిగింది. దానికి ఇమీడియట్ 10 తారీఖు జనవరి రోజు మేము సూట్ వేసినాము. సూట్ వేసినాక వెకేషన్ వచ్చింది. వెకేషన్ తర్వాత మేము యాడ్ ఇంటరింగ్ కోసం అవుట్ ఆఫ్ ఆర్డర్ మూవ్ చేస్తే యాడ్ ఇంటరింగ్ బాచుపల్లి వద్ద ట్రావెల్ బ్యాగ్ లో మహిళా మృతదేహం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసు వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. తారా బెహ్రా, విజయ్ తోఫా నేపాల్కు చెందిన వారని, అక్కడుండగానే వీరిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే తారాకు 2 పిల్లలున్నారు. సహజీవనం చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టారు. కొన్ని రోజుల క్రితం తారా గర్భం దాల్చింది. తనకు 2 పిల్లలున్నారు. అబార్షన్ చేయించుకుంటానని విజయ్తో ఆమె చెప్పింది. అందుకు అతడు అంగీకరించలేదు. పిల్లలకని నేపాల్కు తీసుకువెళ్దామని చెప్పాడు. అందుకు తారా నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన డిమాండ్ను అంగీకరించకపోవడంతో ఆమెను హతమార్చాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఊరి బిగించి తారాను చంపాడు. కుక్కట్పల్లిలో ట్రావెల్ బ్యాగుని కొనుగోలు చేసి మృతదేహాన్ని అందులో పెట్టి బాచుపల్లి ప్రాంతంలో పాడేశాడు. నిందితుడు విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్లి, ఏసీపీ కుకట్పల్లి, మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత
ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ, పిట్టిఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి ఇమ్మీడియట్గా వితిన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేలు జన చైతన్య వెంచర్ ఫేజ్ 2లో అబ్రీజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉన్న షేక్ అబ్దుల్లా రిజ్వానా దంపతులను హత్య చేసిన దుండగులు ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చిన 4 వ్యక్తులు. భార్య భర్త గొంతు కోసి చంపిన దుండగులు, ఇంట్లో నగలు డబ్బు దోచుకెళ్లిన దుండగులు. రక్తమంచులో పడి ఉన్న దంపతులను ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫ్లాట్లో దంపతులిద్దరూ పోలీసులు దొంగతనానికి వచ్చి డబ్బుల కోసం హత్య చేశారా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు. small son. This is Ayat. Two sons, two daughters. సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా జుల్లిపిస్తున్నారు. ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంలో కలిసి నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. నాలాను ఆనుకొని ఉన్న 2 భవనాలను కూల్చివేస్తున్నారు. గురువారం కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలాను ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీంతో శుక్రవారం ఉదయాన్నే బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేశారు. ఆక్రమణ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుంచుకుపోవడంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలో ఇండ్లలోకి నీరు ప్రవేశిస్తుందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు చేపట్టారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లిలో గడప పూజ నిర్వహించారు. ఆధ్యాత్మికంలో భాగంగా దుర్గామాత దేవాలయం, శివాలయం, రేణుక ఎల్లమ్మ దేవాలయం 3 దేవాలయాల్లో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గడప పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దండుగల్ యాదగిరి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోట నీలిమ, మల్కాజ్గిరి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే బండి రమేష్, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, నామినేటెడ్ సభ్యురాలు బోనుక నర్మదా మల్లికార్జున్, వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, దండుగల్ అమూల్య, డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ యాదవ్, షహీన్ షా, కనకరాజు, ప్రకాష్, సందీప్, అర్జున్, ముస్తఫా, అశోక్,
రమాదేవి, విజయలక్ష్మి, ప్రగతి, సంతోషి తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శాస్త్రోత్పయుక్తంగా గడప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మేము శివాలయం, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి 3 టెంపుల్ ఇక్కడ కట్టడం ప్రారంభించాము. ఈ ప్రారంభానికి మా ముఖ్య అతిథులు మైనంపల్లి హనుమంతరావు గారు, కోట నీలిమ గారు, ఈటల రాజేందర్ గారు, మా లోకల్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. మాకు చాలా సంతోషం. ఇక్కడ ఎప్పుడు ప్రతి ఏడాది మేము దుర్గామాతను పెడతాం. ఆ దుర్గామాత దయ వల్ల ఇక్కడ టెంపుల్స్ కట్టాలని మాకు ఆలోచన వచ్చింది. మేము టెంపుల్స్ కడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్లో చౌరస్తాలో మంచి టెంపుల్ కడితే మంచి పేరు వస్తుందనేసి భక్తులు కూడా అందరికీ మంచి సౌకర్యంగా చేయాలని మా లోకల్ కార్పొరేటర్ కూడా సహకారం ఉండాలని మేము ఇక్కడ అందరూ మా వైష్ణవ సంఘం వాళ్ళు, ఒడ్డెర సంఘం వాళ్ళు, నాయని సంఘం వాళ్ళు, మొత్తం కుల సంఘాలు ఇక్కడ మైనారిటీ సంఘం అందరూ కూడా వచ్చి మాకు చాలా కోఆపరేట్ చేసిండ్రు. ఇలాగే అందరూ కోఆపరేట్ చేసి మన టెంపుల్ని కట్టుకొని మన భక్తులు అందరూ ఇక్కడ అస్మాపేట్, బోయినపల్లి వాసులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మవారికి, శివుడికి, మా అయ్యగారికి అందరికీ మా యొక్క బోయినపల్లి వాసులు అందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ మంచిగా చూడాలని, చల్లగా చూడాలని మేము